జీహెచ్ఎంసీ 16వ వార్డును కుషాయిగూడ డివిజన్గా పేరు మార్చాలని కుషాయిగూడ, చర్లపల్లి కాలనీల కుటుంబాలు ముక్తకంఠంతో సర్కిల్ కార్యాలయం ఎదుట బైఠాయించి పెద్ద ఎత్తున ధర్నా చేపట్టారు. సోమవారం ఉదయం కుషాయిగూడ వెల్ఫేర్ అసోసియేషన్, చర్లపల్లి కాలనీల సమైక్య ఆధ్వర్యంలో కుషాయిగూడ బస్టాండ్ నుంచి డప్పు సప్పుళ్లతో ప్రారంభమైన నిరసన ర్యాలీ ఊరేగింపుగా ఈసీఎల్ చౌరస్తా, కుషాయిగూడ పోలీస్ స్టేషన్ మీదుగా కాప్రా సర్కిల్ కార్యాలయానికి చేరుకుంది. జీహెచ్ఎంసీ అధికారుల మొండి వైఖరి నశించాలి, 16వ డివిజన్ను కుషాయిగూడ డివిజన్గా పేరు మార్చాలని డిమాండ్ చేస్తూ ప్లే కార్డుల చేత పట్టుకుని దాదాపు 2 గంటల పాటు దిక్కులు పిక్కెటిల్లేలా నినాదాలు చేస్తూ బైఠాయించారు. ఈ సందర్భంగా ఏఎస్ రావు నగర్ డివిజన్ కార్పొరేటర్ సింగిరెడ్డి శిరీష సోమశేఖర్ రెడ్డి, కుషాయిగూడ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులు సింగిరెడ్డి సోమశేఖర్ రెడ్డి, చర్లపల్లి కాలనీ సమైక్య అధ్యక్షులు పద్మారెడ్డి మాట్లాడుతూ దశాబ్దాల చరిత్ర గల కుషాయిగూడ ప్రాంతం, కుషాయిగూడ డిపో, ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, పోలీస్ స్టేషన్, పారిశ్రామిక వాడ, చర్లపల్లి జిల్లా కోర్టు సముదాయం 16వ వార్డును కుషాయిగూడ డివిజన్గా పేరు మార్చాలని, పద్మావతి వెంకటేశ్వర స్వామి దేవస్థానమును కూడా చేర్చాలని వారు డిమాండ్ చేశారు. అనంతరం కాప్రా డిప్యూటీ కమిషనర్ జగన్కు కుషాయిగూడ డివిజన్ ఏర్పాటు చేయాలని కోరుతూ వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో కుషాయిగూడ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి చక్రపాణి గౌడ్, రవితో పాటు పలువురు స్థానికులు పాల్గొన్నారు. ఏ ఊరు ఎంత పెద్దదనేది అది చెప్పండి. గవర్నమెంట్ చెప్పారు, మాకు కూడా ఇబ్బంది. చిన్నపోరలు కూడా అవుతుంది. పోలీస్ స్టేషన్ డిపో అన్ని కూర్చోవడం పేరు లేదు. మీరు చోకాడు చక్రీపురం మీరు డిజైన్ అంటున్నారు.